ఇప్పుడు క్లియరా వాయిస్? వాయిస్ క్లియరా? ఏంటి? ఓకే, రైట్. ఓకే, రైట్ రైట్ అండి. ఈరోజు మనము దేని గురించి తెలుసుకుంటాము అని అంటే, స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ అనేటువంటిది లేదు, కానీ స్కూల్ అసిస్టెంట్కు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్కు సంబంధించినటువంటి తెలుగు సిలబస్ సంబంధించి చూస్తాం. అంటే చాలామంది ఇక్కడ JLDL ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ మన నెట్ సెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. అయినా కానీ ఈరోజైతే స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి సిలబస్ అయితే ఈరోజైతే చూడండి. తర్వాత మనకైతే ఇక సిలబస్ అనేటువంటిది స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి అందరికీ ఒకే విధంగా మనకు సిలబస్ అనేటువంటిది ఉంటుంది. మరి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించినటువంటి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు ఎన్ని చాప్టర్లు ఉంటాయి అని చూసినట్లయితే మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసేసి ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాంశాలు. ఇది ఫస్ట్ చాప్టర్. ప్రాచీన ఆధునిక కవులు రచయితలు అదేవిధంగా విశేషాలు, ఇది ఫస్ట్ చాప్టర్. మరి ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాంశాలు అని అంటున్నారు కదా, ఈ ప్రాచీన ఆధునిక కవులు రైట్ సిలబస్ అయితే వినండి. సిలబస్కు సంబంధించినటువంటి డౌట్స్ ఉంటేనే పెట్టండి, పనికి మళ్ళా విషయాలు అయితే పెట్టకండి. ఓకేనా? రైట్. ఇక్కడ మరి ప్రాచీన ఆధునిక కవులకు సంబంధించినటువంటి విశేషాంశాలు అనేటువంటిది ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఈ ఫస్ట్ చాప్టర్లో కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు ఇంకా కొన్ని ఉంటాయి. ఇది మరి కావ్యాలు అని అంటున్నారు. ఈ కావ్యాలకు సంబంధించి ఎక్కడ నేర్చుకోవాలి అని చూసినట్లయితే మనకైతే సిలబస్ విషయానికి వచ్చినట్లయితే, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలైతే సంపూర్ణంగా చదవాల్సినటువంటి అవసరము ఉన్నది. మొత్తం ఇక్కడ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే 88 ప్రశ్నలు అడుగుతాడు. 88 ప్రశ్నలకు ఎన్ని మార్కులు అని అంటే 44 మార్కులు. 88 ప్రశ్నలకు 44 మార్కులు. ఈ 44 మార్కులలో జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ 44 మార్కులలో ఈ ఫస్ట్ చాప్టర్కు సంబంధించే దాదాపుగా 20 ప్రశ్నలు అనేటువంటిది రావడానికి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ 20 ప్రశ్నలు అని అంటే 88లో 20 పోతే ఒక 68 ప్రశ్నలు మిగతా వాటి మీద అడుగుతాడు. మరి ఇక్కడ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఈ తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాల్లో 20 అనేటువంటిది మినిమం, ఇంకెక్కువనే అడుగుతా ఉన్నాడు. కాబట్టి వీటి మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. వాటితో పాటు ఈ తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలతో పాటు అదేవిధంగా కవులకు సంబంధించినటువంటి సమాచారం కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. అంటే సంప్రదాయ కవులు. మరి ఈ సంప్రదాయ కవులు అని అంటే ఎవరు? సంప్రదాయ కవులు అని అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన, వీళ్ళకు సంబంధించినటువంటి, అదేవిధంగా పోతన, అదేవిధంగా శ్రీనాథుడు, అదేవిధంగా ప్రబంధ కవులు వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనము చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదండి. ఓకేనా? కావ్యాలు, అదేవిధంగా మరి ఆ కవుల యొక్క రచనలు, వాటికి సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి బిరుదులు, వాళ్ళ యొక్క పురస్కారాలను మనము చూడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదండి. ఓకే, రైట్. ఇంకా చూసినట్లయితే
మరి ఇప్పుడు ఈ సంప్రదాయ కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రన, మరి శ్రీనాథుడు ఈ 11వ శతాబ్దం నుంచి 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 వీళ్ళ గురించి తప్పనిసరిగా చదవాలంటే చదవాలి. కొంతమంది కవులు, అందరు కాదు. అంటే 11వ శతాబ్దాన్ని నన్నయ్య యుగం అని అంటారు, 12వ శతాబ్దాన్ని శివకవి యుగం అని అంటారు, 13వ శతాబ్దాన్ని తిక్కన యుగం అని అంటారు, 14వ శతాబ్దాన్ని ఎర్రన యుగం అని అంటారు, 15వ శతాబ్దాన్ని శ్రీనాథ యుగం అని అంటారు, 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగం అని అంటారు, 17వ శతాబ్దాన్ని దక్షిణాంధ్ర యుగం అని అంటారు, 18వ శతాబ్దాన్ని క్షీణ యుగం అని అంటారు. 19వ శతాబ్దం నుంచి మనకి ఏ యుగం స్టార్ట్ అవుతుందని అంటే ఆధునిక యుగం అనేటువంటిది స్టార్ట్ కావడము జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ప్రాచీనమైనటువంటి కవులు ఆధునికమైనటువంటి కవుల యొక్క కావ్యాల మీద విస్తృతమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే రచయితలు ఉంటారో వాళ్ళ యొక్క రచనల మీద విస్తృతమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా కవులకు సంబంధించి, రచయితలకు సంబంధించి బిరుదుల మీద అవగాహన అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా కవులు, రచయితల యొక్క పురస్కారాలు అంటే ఏం సార్ అని అంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము, ఉత్తమ అనువాద బహుమతులు, వీటి మీద అయితే కదా. అంటే అదేవిధంగా పద్మభూషణు, పద్మశ్రీ, వీటి మీద మనము తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇప్పుడు పివి నరసింహారావు ఉన్నాడు. ఈ పివి నరసింహారావు గారి ఏ రచనకు గానో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. పివి నరసింహారావు గారు ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారము వచ్చింది? పివి నరసింహారావు గారి యొక్క ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది రావడము జరిగింది? చెప్పాలి. పివి నరసింహారావు గారి యొక్క ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది వచ్చింది? సహస్రఫన్ అనేటువంటి రచనకు గాను వచ్చింది. అంటే 1000 పడగలకు రాలేదు. విశ్వనాథ 1000 పడగలను సహస్రఫన్ అనేటువంటి పేరుతోటి తెలుగులోకి, అది హిందీలోకి అనువాదం చేసిండు పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు ఇట్లా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం సంబంధించి అడగడానికి అవకాశం ఉంది. తెలుగు సాహిత్యంలో ఏకైక పద్మ విభూషణ్ పురస్కారము పొందినటువంటి వ్యక్తి ఎవరు? తెలుగు సాహిత్యంలో ఏకైక పద్మ విభూషణ పురస్కారము పొందినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పండి, ఆన్సర్ తొందరగా పెట్టాలి. తెలుగు సాహిత్యంలో ఏకైక పద్మ విభూషణ్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు? తెలుగు సాహిత్యంలో ఏకైక పద్మ విభూషణ్ పురస్కారము పొందినటువంటి కవి ఎవరు? కాళోజీ నారాయణరావు. వెరీ గుడ్. కాళోజీ నారాయణరావు గారి ఒక్కరికే పద్మ విభూషణ్ పురస్కారం అనేటువంటిది రావడము జరిగింది. ఓకే, మరి ఇక్కడ తెలుగు సాహిత్యంలో కళా ప్రపూర్ణ అనేటువంటి పురస్కారాన్ని ఏ విశ్వవిద్యాలయము ప్రదానం చేస్తుంది? కళా ప్రపూర్ణ అనేటువంటి పురస్కారాన్ని ఏ విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తుంది? చెప్పండి. కళా ప్రపూర్ణ అనేటువంటి పురస్కారాన్ని ఏ విశ్వవిద్యాలయమో ప్రదానము చేస్తుంది? చెప్పాలి. రైట్, ఆంధ్ర యూనివర్సిటీ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అంటే ఇది పురస్కారాలకు సంబంధించి. అదేవిధంగా బిరుదులకు సంబంధించి ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. బిరుదులకు సంబంధించి అభినవ వ్యాసుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది? అభినవ వ్యాసుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది? అభినవ వ్యాసుడు అనేటువంటి బిరుదు దాశరథి రంగాచార్యకు ఉన్నది. అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణలో కవికోకిల అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాళ్ళు ఎవరు? తెలంగాణలో కవికోకిల అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే వేముగంటి నరసింహాచార్యులు, అదేవిధంగా మామిళ్ళ రామగౌడ్. అదేవిధంగా ప్రతిపద్య చమత్కార చనుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది?
ప్రతిపద్య చమత్కార చనుడు, ప్రతిపద్య చమత్కార చనుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది? చేమకూర వెంకట కవికి ఉన్నది. ప్రతిపద్య చమత్కార చనుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది అని అంటే చేమకూర వెంకట కవి. తెలంగాణలో జాషువా ఎందుకు వస్తాడమ్మా? తెలంగాణలో జాషువా రాదు, నేను తెలంగాణలో కవి కోకిల బిరుదు అన్నాడు. మరి ఇక్కడ ప్రతిపద్య చమత్కృత చనుడు అనేటువంటి బిరుదు ఎవరికి ఉన్నది అని అంటే చేమకూర వెంకట కవికి ఉన్నది. అంటే ఇట్లా బిరుదుల మీద ప్రశ్నలు అనేటువంటివి రావడానికి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా రచనలు, ఏదైనా ఒక రచన ఇచ్చి అది ఎవరిది అని అడుగుతాడు. ఇప్పుడు కవితా సుధా లహరి అనేటువంటి రచన ఎవరిది? కవితా సుధా లహరి అనేటువంటి రచన ఎవరిది చెప్తారా ఎవరైనా? కవితా సుధా లహరి అనేటువంటి రచన ఎవరిది? కవితా సుధా లహరి యూట్యూబ్లో చూసేవాళ్ళు కామెంట్స్లో పెట్టాలి. కవితా సుధా లహరి అనేటువంటి బిరుదు ఎవరిది? కవితా సుధా లహరి అనేటువంటి రచన ఎవరిది అని అంటే మామిళ్ళ రామా గౌడ్ది. మామిళ్ళ రామా గౌడ్ కవితా సుధా లహరి అనేటువంటి బిరుదు రచన. అదేవిధంగా కావ్యాలకు సంబంధించి కూడా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి. ప్రాచీన కవుల యొక్క కావ్యాలు అర్థమైందా? ప్రాచీన కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి కావ్యాల మీద ప్రశ్నలు అనేటువంటివి రావడానికి అవకాశం అయితే ఉన్నది. అంటే ఇక్కడ మొదటి చాప్టర్కు సంబంధించి కావ్యాల మీద, రచనల మీద, బిరుదుల మీద, అదేవిధంగా పురస్కారాల మీద, అదేవిధంగా రచనా శైలి అని అంటే గుర్తుపెట్టుకోండి. రచనా శైలి అని అంటే ఇప్పుడు నన్నయ్య యొక్క రచనా శైలి ఉందా? నన్నయ్య యొక్క రచనా శైలి. ఇప్పుడు తిక్కన యొక్క రచనా శైలి ఏమైతుంది? నాటకీయత అని అంటారు. అదేవిధంగా పోతన యొక్క నటనా శైలి అంటే రచనా శైలి అనేటువంటి చూసినట్లయితే పోతన యొక్క రచనా శైలి సహజంగా ఉంటుంది. శ్రీనాథుని యొక్క రచనలో ఏమి ఎక్కువగా కనపడతాయి? వర్ణనలు ఎక్కువగా కనపడతాయి. ప్రబంధ కవులలో ఎక్కువగా ఏం కనపడతాయి? అష్టాదశ వర్ణనలు అనేటువంటివి ఎక్కువగా కనపడతాయి. అంటే ఏదైనా ఒక కవి తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క రచనా శైలి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నన్నయ్య అని అన్నాము. నన్నయ్య అనగానే నన్నయ్య యొక్క కవితా లక్షణాలు ఏంటివి? ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేటువంటివి నన్నయ్య యొక్క కవితా లక్షణాలు. అంటే ఇక్కడ ఆయన యొక్క రచన శైలి ఏ విధంగా ఉంటుందనంటే ప్రసన్నమైనటువంటి కథలతోటి కూడుకొని ఉంటుంది. అది నన్నయ్య యొక్క రచనా శైలి. మరి ఇక్కడ ప్రతి కవి యొక్క రచనా శైలి ఏ విధంగా ఉంటుంది? వాటి మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పాత్రలు, ఏంది పాత్రలు అని చూసినట్లయితే విశారదుడు అనేటువంటి పాత్ర ఏ ప్రబంధంలో మనకు కనపడుతుంది? విశారదుడు అనేటువంటి పాత్ర ఏ ప్రబంధంలో కనపడుతుంది చెప్పండి? విశారదుడు అనేటువంటి పాత్ర ఏ ప్రబంధంలో కనపడుతుంది అని చూసినట్లయితే ఇది చేమకూర వెంకట కవి రచించినటువంటి విజయ విలాసంలో ఈ విశారదుడు అనేటువంటి పాత్ర కనపడుతుంది. విజయ విలాసంలో ఈ పాత్ర అయితే మనకు కనపడుతుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే చాలా జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏమనుకుంటున్నారు అంటే ఈ సిలబస్ వినేటటువంటి సందర్భంలో మేము JLDLకు ప్రిపేర్ అవుతున్నామో, మేము డిగ్రీ కాలేజ్ లెక్చర్ ప్రిపేర్ అవుతున్నాం, నెట్ సెట్ ప్రిపేర్ అవుతున్నాం, స్కూల్ అసిస్టెంట్ మాకు పనికిరాదులే అని పక్కన పెట్టకర్రి. ఏమవుతుంది అని అంటే ఈ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అనేటువంటిది అన్నిట్లో కామన్ గా ఉంటుంది. ఇదే సిలబస్ JL ఉంటుంది, ఇదే సిలబస్ DL ఉంటుంది, ఇదే సిలబస్ నెట్లో ఉంటుంది, ఇదే సిలబస్ సెట్లో ఉంటుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అనేటువంటిది, స్కూల్ అసిస్టెంట్ జాబ్ అనేటువంటిది
ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఈ పాత్రల విషయానికి వచ్చినట్లు విశారదుడు అనేటువంటి పాత్ర ఎక్కడ ఉంది అని అంటే విజయ విలాసంలో మనకు కనపడతా ఉన్నది. అదేవిధంగా గూర్ణిక అనేటువంటి పాత్ర ఎక్కడ కనపడుతుంది మనకు? గూర్ణిక అనేటువంటి పాత్ర యయాతి చరిత్రలో మనకు కనపడతా ఉన్నది. యయాతి మహారాజు శర్మిష్ఠల యొక్క ప్రణయ వృత్తాంతానికి సంబంధించి. అర్థమవుతుందా? అదేవిధంగా ఉత్తర కుమారుడు ఎక్కడ కనపడుతుంది ఈ పాత్ర? ఈ ఉత్తర కుమారుడు అనేటువంటి పాత్ర మహాభారతంలోని విరాట పర్వంలో విరాట రాజు యొక్క కుమారుడే ఉత్తర కుమారుడు. ఉత్తర కుమార్తెనేమో విరాట రాజు యొక్క కుమార్తె. ఓకే, అభిమన్యుడు వివాహం చేసుకున్నటువంటి ఆమెనే ఉత్తర. ఓకే, రైట్. ఇది మరి ఇక్కడ ఏదైనా ఒక పాత్ర ఇచ్చి ఆ పాత్ర ఏ కావ్యంలో ఉన్నది అని అనడానికి అవకాశం అయితే ఉన్నది. అదే మరి ఆధునిక రచనల్లో నవలలలో పాత్ర అడగడానికి అవకాశం ఉంది. కంఠీరవం అనేటువంటి నా పాత్ర ఏ నవలలో కనపడుతుంది? ప్రజల మనిషి. అదే గంగు అనేటువంటి పాత్ర ఎక్కడ ఏ నవలలో కనపడుతుంది? గంగు అనేటువంటి నవలలో. నీలవేణి అనేటువంటి పాత్ర కూడా గంగు అనేటువంటి నవలలోనే కనపడుతుంది. అంటే పాత్రలు అనేటువంటి వాటి మీద మనము క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు ప్రాచీన సాహిత్యంలో కానివ్వండి, ఆధునిక సాహిత్యంలో కానివ్వండి, నవల కనపడ్డా, కథానిక కనపడ్డా, అదేవిధంగా ఏదైనా రచన కనపడ్డా, ప్రబంధం కనపడ్డా, ఏది కనపడ్డా కూడా ఆ పాత్రలన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. రాసుకుంటే ఏమైతుంది అని అంటే పాత్రలకు సంబంధించినటువంటి ప్రశ్న వచ్చినట్లయితే ఈజీగా గెటాన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటే గుడ్డెద్దు షేర్లబడ్డట్టుగా ఉండొద్దు, ప్రతిదీ ప్లాన్ ప్రకారమే ఉండాలి. ప్లాన్ ప్రకారం ఉంటేనే మనము గెటాన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఇతివృత్తం అని అంటే ఏంది? ఏదైనా ఒక నవల కానివ్వండి, ఏదైనా ఒక రచన కానివ్వండి, దాని వెనుక ఒక ఇతివృత్తం ఉంటుంది. విజయ విలాసం ఉన్నది. విజయ విలాసం యొక్క ఇతివృత్తం ఏంటిది? సుభద్ర పరిణయ ఘట్టాన్ని తీసుకొని ఆ ఇతివృత్తాన్ని తీసుకొని ఆ విజయ విలాసం అనేటువంటి కావ్యాన్ని రాయడం జరిగింది. యయాతి చరిత్ర యొక్క ఇతివృత్తం ఏంది? యయాతి మహారాజు శర్మిష్ఠల యొక్క ప్రణయవృత్తాంతాన్ని ఇతివృత్తంగా తీసుకొని కావ్యాన్ని రాసినాడు. ఇప్పుడు అదేవిధంగా మీరు తెలంగాణ పాఠ్యపుస్తకాలు తీసుకున్నట్లయితే తెలంగాణ పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠ్యాంశానికి ఒక ఇతివృత్తం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది, నేపథ్యం ఉంటుంది. వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి పేజీలో ఏముందో మనకు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. గుర్తుపెట్టుకోండి. ప్రతి పేజీలో అనువు చదవాలి తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలని. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎక్కడ మిస్ కావద్దండి. ఒకవేళ మిస్ అయ్యిందని అంటే బిట్టు పోవడానికి అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను 20 బిట్లు లేదా 30 బిట్ల వరకు 40 బిట్లు కూడా రావడానికి అవకాశం ఉంది తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాల నుంచి. 44 మార్కులలో డిసైడ్ చేసేది ఏంటంటే తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలే. 44 మార్కులలో 20 మార్కులు వాటి నుంచే వచ్చినట్లయితే ఇక మిగతాది ఏంది చూడండి. కాబట్టి తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాల మీద గ్రిప్ అనేటువంటిది కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. మిగతా అంశాలు గ్రామర్ మీద కూడా చాలా వరకు మనకు గ్రిప్ అనేటువంటిది ఉండాలి. లేకపోతే మనము ఉద్యోగం అనేటువంటిది సాధించలేము. ఉద్యోగం సాధించాలి అని అంటే తప్పనిసరిగా మనము అన్ని అంశాల మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉంటేనే ఉద్యోగం అనేటువంటిది సాధిస్తాము, లేకపోతే సాధించలేము. గుర్తుపెట్టుకోండి. తర్వాత అదే ఇతివృత్తాలైనా కానీ, నేపథ్యాలైనా కానీ, ఉద్దేశాలైనా కానీ ఇవి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశం ముందైతే మనకు కనపడతాయండి. వీటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నదండి. తర్వాత ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్లు ఉన్నాయి. ఈ ఫస్ట్ చాప్టర్ కి సంబంధించి ప్రీవియస్ లో ఎట్లా అడిగిండో అనేటువంటి కొన్ని ప్రశ్నలు అయితే చూద్దాం. తిరుముల్కచ్చ అనేటువంటి కథానిక సంకలనంతో
రచయితగా పరిచయమైనటువంటి వాడు అని ప్రశ్న అయితే ఇవ్వడము జరిగింది. తిరుములుకచ్చ అనే కథానికా సంకలనముతో రచయితగా పరిచయమైనటువంటి వాడు ఆప్షన్ 1 పొనుకున్నం వర్కై, ఆప్షన్ 2 కట్టకాయం చెరియన్ మాపిల్లై, ఆప్షన్ 3 మలమాత్ అప్పున్ని, ఆప్షన్ 4 తుంచత్తు యజుతాచన్ అనేటువంటివి 4 ఇచ్చాడు. ఈ 4 ఆల్రెడీ పొనుకున్నం వర్కై అనేటువంటిది మనకు తెలుసు. ఎట్లా ఈ పొనుకున్నం వర్కై ఏ పాఠ్యాంశం రాసిండు? మాట్లాడే నాగలి అనేటువంటి పాఠ్యాంశం రాసిండు. మాట్లాడే నాగలి. ఈ మాట్లాడే నాగలి అనేటువంటిది ఏ ప్రక్రియకు సంబంధించింది? అనువాదం అనేటువంటి ప్రక్రియకు సంబంధించింది. అంటే మాట్లాడే నాగలి అనేటువంటి దాన్ని ఎవరో అంటే పొనుకున్నం వర్కై అనేటువంటి ఆయన మరాఠీ భాషలో రాస్తే దాన్ని మరాఠీ కాదు మలయాళీ భాషలో రాస్తే దాన్ని ఎన్ వేణుగోపాలరావు అనేటువంటి ఆయన మరి మాట్లాడే నాగలి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువాదము చేయడము జరిగింది. ఈ పొనుకున్నం వర్కై అనేటువంటి ఆయన తిరుములుకచ్చ అనేటువంటి కథానిక సంకలనంతో మలయాళీ అభ్యుదయ రచయితలలో మరి బాగా ప్రసిద్ధిగాంచడము జరిగింది. అది ఇట్లా ఇక్కడ అడిగిండు మనకు మాట్లాడే నాగలి అనేటువంటి పాఠ్యపుస్తకం నుంచి అయితే అంటే పాఠ్యాంశం నుంచి అయితే ఈ ప్రశ్న అనేటువంటిది రావడము జరిగింది. కాబట్టి జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాల మీద మనకు మంచి గ్రిప్ అనేటువంటిది రావాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. తర్వాత ఇంకొక ప్రశ్న, వేమగంటి నరసింహాచార్యులు రచించినటువంటి పద్య గేయ కావ్యాలు అని అడిగిండు. ఇక్కడ తిక్కన మంజీర నాదాలు రామదాసు వివేక విజయము, కవికోకిల తిక్కన అన్నాడు. ఇక్కడ కవికోకిల అనేటువంటిది బిరుదు, తిక్కన అనేటువంటిది రచన ఆయనది. అంటే ఇక్కడ రాసినటువంటి రచనలు ఏంటివని అంటే తిక్కన, రామదాసు, మంజీర నాదాలు, వివేక విజయము. ఇక్కడ చూడండి, తిక్కన, రామదాసు, మంజీర నాదాలు, వివేక విజయం. ఇందులో తిక్కన, రామదాసు అనేటువంటివేమో పద్య కావ్యాలు, మంజీర నాదాలు అనేదేమో గేయ కావ్యం, వివేక విజయం అనేటువంటిదేమో ఖండ కావ్యం. ఇక్కడ ఓకే, మనం తెలుసుకునేటప్పుడే రచనలు తెలుసుకునేటప్పుడే తిక్కన పర్ఫెక్ట్ చెప్పినండి. పోయినసారి స్కూల్ అసిస్టెంట్ చెప్పినటువంటి వాళ్ళకు పిల్లలకి ఇవి పర్ఫెక్ట్ గా ఇట్లా వివరించి చెప్పిన అవే ప్రశ్నలు వచ్చినవి. అనేక మంది ఇప్పుడైతే జాబులు చేస్తా ఉన్నారండి. తిక్కన, రామదాసు అనేటువంటివేమో పద్య కావ్యాలు, మంజీర నాదాలు అనేటువంటిదేమో గేయ కావ్యం, వివేక విజయం అనేటువంటిదేమో ఖండ కావ్యం. ఓకే, మరి ఇప్పుడు వేమగంటి నరసింహాచార్యులు రచించినటువంటి పద్య గేయ కావ్యాలు అని అన్నాడు. ఇక్కడ తిక్కన అనేటువంటిది పద్య కావ్యం, మంజీర నాదాలు అనేటువంటిదేమో గేయ కావ్యం. ఓకే, ఈయన రాసినటువంటి పాఠ్యభాగం పేరు ఏం పేరు అంటే మంజీర. ఎంత చల్లని దానివే మంజీర, ఎంత తీయని దానివే, నీ కంకణాధ్వనము నినదించినంతనే, ఎంత తీయని దానవే మంజీర, ఎంత చల్లని దానవే, ఎంత చల్లని దానివే మంజీరా, ఎంత తీయని దానివే మంజీరా. అప్పుడప్పుడు నేను చూస్తా ఉన్నాను, ఇక కామెంట్స్ చూస్తా ఉన్నాను, కిందికి చూస్తుండే ఎందుకో సార్ అని అనుకునేరు. మీరు కామెంట్లు ఏమైనా పెడుతుర్రా అని చూస్తా ఉన్నాను. ఓకే, రైట్.
నెక్స్ట్ ఇంకొక ప్రశ్న, రావికంటి రామయ్య గుప్తా మరియు ఆడెపు చంద్రమౌళి రచించినటువంటి శతకాలు అని అన్నాడు. రావికంటి రామయ్య గుప్తా రచించినటువంటి శతకము మనకు డైరెక్ట్ తెలుసు, నగ్న సత్యాలు శతకము. నగ్న సత్యాలు శతకం. ఆడపు చంద్రమౌళి యొక్క శతకం ఏంటంటే శ్రీ శ్రీనివాస బొమ్మల శతకము. శ్రీ శ్రీనివాస బొమ్మల శతకము. రావికంటి రామయ్య గుప్త యొక్క శతకము నగ్న సత్యాలు శతకము. ఆడెపు చంద్రమౌళి రచించినటువంటి శతకము శ్రీ శ్రీనివాస బొమ్మల శతకము. ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలలో మొత్తము 29 శతకాలు ఉంటాయి. 29 శతక కవులు ఉంటారు. ఈ 29 శతక కవుల గురించి తెలుసుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి 29 శతక కవుల గురించి. రైట్. నెక్స్ట్, రాణి శంకరమ్మకు రాయబాగిన అనేటువంటి బిరుదు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అని ప్రశ్న అడిగిండు. ఆప్షన్ 1 బహుమని పాలకుడు, ఆప్షన్ 2 మొఘలాయి పాలకుడు, ఆప్షన్ 3 నిజాం పాలకుడు, ఆప్షన్ 4 మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆప్షన్ 1 బహుమని పాలకుడు, ఆప్షన్ 2 మొఘలాయి పాలకుడు, ఆప్షన్ 3 నిజాం పాలకుడు, ఆప్షన్ 4 మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్ వచ్చేసేసి నిజాం పాలకుడు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నిజాం పాలకుడు అనేటువంటిదే కరెక్ట్ అనేటువంటిది ఆన్సర్. ఓకేనా? రైట్. తర్వాత డాక్టర్ సామల సదాశివ రచనలు అని అన్నాడు. డాక్టర్ సామల సదాశివ యొక్క రచనలు మలయ మారుతాలు, సంగీత శిఖరాలు, యాది, తెలుగు గజల్లు అని అన్నాడు. ఓకే, మరి ఇక్కడ అన్ని ఈ 3 ఆయనవే కానీ తెలుగు గజల్లు ఈయనవి కావు. ఇది ఎవరిది అని అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారివి. మరి ఇందులో ఆన్సర్ ఏంటిది అని అంటే మలయ మారుతాలు, సంగీత శిఖరాలు, స్వరలయలు, ఆమ్జద్ రుబాయిలు కూడా ఆయనది. ఉర్దూ సాహిత్య చరిత్ర కూడా ఆయనది. యాది కూడా ఆయనది. స్వరలయలు ఆయనది, ఆమ్జద్ రుబాయిలు ఆయనదే. ఇక్కడ రౌండప్ చేసినవన్నీ ఎవరివి అని అంటే డాక్టర్ సామల సదాశివవి, మిగతావి ఆయనవి కావు. ఇక్కడ ఉర్దూ సాహిత్య చరిత్ర ఉన్నది, ఇది కూడా ఆయనది. ఓకేనా? రైట్. ఇప్పుడు రెండవ చాప్టర్కు వద్దాం. మరి మొదటి చాప్టర్లో కవులు కావ్యాలకు సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది ఉంటే, ఇప్పుడు రెండవ చాప్టర్లో ఏముంది అని అంటే వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు. మరి ఇక్కడ ఈ వివిధ సాహిత్య ప్రక్రియలు అని అంటే ఇతిహాసము, ప్రబంధము, అది పురాణము, ప్రబంధము, శతకము, కథాకావ్యము. చూద్దాం. వ్యాసము, రుబాయి, కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, గజలు, పీఠిక, సంపాదకీయము, నాటిక, వచన కవిత, గేయము, అనువాద రచన. ఇవి సాహిత్య ప్రక్రియలకు సంబంధించి వివిధ సాహిత్య ప్రక్రియలు, అదేవిధంగా లక్షణాలు, వివరణలు. ఓకే, మరి ఇక్కడ జాగ్రత్తగా కాన్సన్ట్రేషను చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. ఇతిహాసము, పురాణము, ప్రబంధము, శతకము, కథాకావ్యము. మరి ఇతిహాసము అని ఏంటంటే రామాయణ మహాభారతాలను ఏమంటాము అని అంటే ఇతిహాసాలు అని అంటారు. మీకు ఇదంతా తెలుసు ముచ్చట. ఒక రాజుకు గాని, ఒక రాజవంశానికి గాని, ఒక జాతికి గాని, ఒక దేశానికి గాని, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజు యొక్క చరిత్రను
కాలక్రమంగా వివరించడాన్ని ఏమంటారు అని అంటే ఇతిహాసము అని అంటారు. ఈ విధంగా జరిగింది అని చెప్పుడనే ఏమంటారు అని అంటే ఇతిహాసము అని అంటారు. ఈ విధంగా జరిగింది అని చెప్పడమే ఏమంటారు అని అంటే ఇతిహాసము అని అంటారు. మరి ఇతిహాసానికి సంబంధించి మన తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఏమైనా పాఠ్యాంశం ఉన్నదా అని అంటే చెప్పండి. ఇతిహాసానికి సంబంధించి మన తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఏం పాఠ్యాంశం ఉంది చెప్పండి ఒకసారి. ఇతిహాసానికి సంబంధించి మన తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశము, ఇతిహాసానికి సంబంధించి మన తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశము. రైట్. త్యాగ నిరతి, త్యాగ నిరతి ఇట్లా ఉంది మన చదువు. ఒక్కరు చెప్పిన ఆన్సర్ అంతే. త్యాగ నిరతి ఒకరు, రెండు అంతే, మూడు త్యాగ అన్నది అంతే. రైట్. త్యాగ నిరతి ఇతిహాసానికి సంబంధించినటువంటిది. మరి ఇక్కడ రామాయణం అంటే ఏంది? రామాయణంలో ఉన్నటువంటి కాండలు అంటే ఏంది? మహాభారతం అంటే ఏంది? మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు ఏంటివి? ఈ ప్రతి కాండలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి? అదేవిధంగా ప్రతి పర్వంలో ఉన్నటువంటి అంశాలు ఏంటివి? ఆ పర్వానికి సంబంధించినటువంటి చరిత్రను, అదేవిధంగా కాండాలలో ఉన్నటువంటి అంశాలను వరుసక్రమంగా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రామాయణంలో ఉన్నటువంటి పాత్రల గురించి, మహాభారతంలో ఉన్నటువంటి పాత్రల గురించి, మహాభారతంలో ఉన్నటువంటి పర్వాల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అంటే పాత్రల గురించి, ఇక్కడ పాత్రల గురించి, అదేవిధంగా అందులో ఉన్నటువంటి కాండలు పర్వాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మహాభారతం అని అన్నప్పుడు తెలుగులో వచ్చినటువంటి మహాభారతాలు ఏమి ఉన్నాయి, అదేవిధంగా తెలుగులో వచ్చినటువంటి రామాయణాలు ఏమున్నాయి, అదే గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణము, అదేవిధంగా భాస్కర రామాయణము, మొల్ల రామాయణము, దశరథ రాజనందన చరిత్ర, నిరోష్ట రామాయణము, ఇట్లా అనేకమైనటువంటి రామాయణాలు అనేటువంటి మనకు తెలుగులో వచ్చినాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఓకేనా? రైట్. మరి ఇతిహాసము, పురాణము. పురాణము అని అంటే పురాణానికి సంబంధించి ఏ పాఠ్యాంశం ఉన్నది? మనకు దానశీలం అనేటువంటి పాఠ్యాంశం ఉంది 10వ తరగతిలో మొట్టమొదటి పాఠం. ప్రబంధానికి సంబంధించి విజయ విలాసం అనేటువంటి పాఠ్యాంశం ఉన్నది. మరి శతకాలకు సంబంధించి అనేకమైనటువంటి శతకాలు ఉన్నాయి. కథాకావ్యానికి సంబంధించి మనకు సింహాసన ద్వాత్రింశక కథాకావ్యము చదువు అనేటువంటి పాఠ్యాంశము కథాకావ్యానికి సంబంధించింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి విషయ సూచికలు, విషయ సూచికలు అందరి దగ్గర జిరాక్స్లు ఉండాలి. లేదా ఫోన్లలో ఫోటోలను తీసుకొని ఒక ఫోల్డర్ చేసుకొని పెట్టుకోరు. 6వ తరగతి విషయ సూచిక తీయగానే ఫస్ట్ పాఠం పేరు అభినందన. అభినందన అనేటువంటి పాఠ్యాంశం రాసింది ఎవరు? అది ఏ ప్రక్రియ అని అంటే గేయం. దాన్ని రాసింది శేషము లక్ష్మీనారాయణాచార్య. 7వ తరగతిలో మొట్టమొదటి పాఠం పేరు ఏం పేరు? చదువు. చదువు అది కథాకావ్యం. 8వ తరగతిలో మొట్టమొదటి పాఠ్యభాగం పేరు ఏం పేరు? త్యాగనిరతి. అది ఇతిహాసము. 9వ తరగతిలో మొట్టమొదటి పాఠ్యాంశం పేరు ఏం పేరు? ధర్మార్జునులు. ధర్మార్జునులు అది ప్రబంధం. 10వ తరగతిలో దానశీలం మొట్టమొదటి పాఠం పురాణం. 11వ తరగతిలో మొట్టమొదటి పాఠం విద్యాలక్ష్యం. విద్యాలక్ష్యం అని అంటే అది మహాభారతానికి సంబంధించింది కాబట్టి అది కూడా ఇతిహాసం కిందకే వస్తుంది. 12వ తరగతిలో మొట్టమొదటి పాఠం శ్రీకృష్ణ రాయబారం. శ్రీకృష్ణ రాయబారం కూడా మహాభారతానికి సంబంధించింది కాబట్టి అది కూడా దేని కిందకి వస్తుంది అంటే ఇతిహాసానికి సంబంధించి వస్తుంది. అంటే ఇట్లా మొదటి పాఠాలే కాదు, మిగతా పాఠాలు కూడా విశేష సూచికలో ఉంటాయి. పాఠ్యాంశం పేరు, తర్వాత ప్రక్రియ, తర్వాత కవి యొక్క పేరు, ఆ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటిది కూడా ఉంటది. కాబట్టి ఈ విషయ సూచికలన్నిటిని మనం పర్ఫెక్ట్ గా తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. విషయ సూచికలు మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు గెట్ ఆన్ కాగలుగుతారు, లేకపోతే లేదండి.
అంటే ప్రబంధం అంటే ఈ ప్రబంధం గురించి తెలుసుకోవాలి. ప్రబంధ కవులు ఎవరు ఉన్నారు, అసలు తెలుగులో వచ్చినటువంటి ప్రబంధాలు ఏమేమి ఉన్నాయి, తెలంగాణ ప్రబంధాలు ఏమైనా ఉన్నాయా, తెలంగాణ ప్రబంధాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. తపతి సమరణోపాఖ్యానం అద్దంకి గంగాధరుడు తెలంగాణ ప్రబంధం ఏది? యయాతి చరిత్ర పొన్నగంటి తెలంగాణ ఇది తెలంగాణ ప్రబంధమే. మరి ఇక్కడ తెలుగు ప్రబంధాలు కాకుండా తెలంగాణ ప్రబంధాల గురించి కూడా మనము ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. సిలబస్ ఏమున్నది అనేటువంటి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత దీని యొక్క వివరణ అనేటువంటి చెప్తే 3 గంటలైనా సరిపోదు, 4 గంటలు సరిపోదు, 5 గంటలైనా సరిపోదండి. తర్వాత వ్యాసానికి సంబంధించినటువంటివి అభినందన వ్యాసం ఉన్నది. ఇప్పుడు ఎంపీ గౌతమ్, భాగ్యరెడ్డి వర్మ భాగ్యోదయం అనేటువంటిది వ్యాసమే. అది జీవిత చరిత్రకు సంబంధించిందే కానీ అది ఒక మరి ఈ మేదరి బాగయ్య గురించి, భాగ్యరెడ్డి వర్మ గురించినటువంటి వ్యాసంగా మనము చెప్పుకోవచ్చు. రుబాయిలు, అంజాద్ రుబాయిలు, కథ అంటే మనకు 6వ తరగతిలో స్నేహబంధం అనేటువంటి పాఠ్యాంశం ఉంటుంది, అది కథ. అదేవిధంగా కథానిక 7వ తరగతిలో మనకు చిన్నప్పుడే అనేటువంటిది ఉంటుంది, వట్టికోట ఆళ్వార్ స్వామి. నవలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఏమీ లేదనుకోండి. స్వీయ చరిత్ర 10 సంవత్సరాల జ్ఞాపకాలు, దేవులపల్లి రామానుజరావు యొక్క స్వీయ చరిత్ర. ఇల్లిందర సరస్వతీదేవి, సంగం లక్ష్మీబాయి, నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు. అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్య యొక్క స్వీయ చరిత్ర, యాత్రా చరిత్ర. దాశరథి రంగాచార్య యొక్క స్వీయ చరిత్ర, నా జీవన యానం. దాదాపుగా మోదుగూపులు కూడా స్వీయ చరిత్ర లాగానే ఉంటుంది అని పేర్కొంటాడు. ఇట్లా మరి తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలలో స్వీయ చరిత్రలు ఏమున్నాయి, కథానికలు ఏమున్నాయి, కథలు ఏమున్నాయి, రుబాయిలు ఏమున్నాయి, వ్యాసాలు ఏమున్నాయి, ఆ కోణంలో కూడా మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. జీవిత చరిత్ర అని అంటే భాగ్యోదయము. యాత్రా చరిత్ర సముద్ర ప్రయాణము ముద్దు రామకృష్ణయ్య. గజల్ జీవన భాష్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. పీఠిక మనకు లాస్ట్ లెసన్ ఉంటుంది, గూడూరి సీతారాం గారి యొక్క భూమిక. సంపాదకీయాలకు సంబంధించి లక్ష్యసిద్ధి అనేటువంటి పాఠ్యాంశం ఉంటుంది, సంపాదకీయ వ్యాసాలకు సంబంధించి. ఓకే, రైట్. తర్వాత నాటికలకు సంబంధించి వచన కవిత, ప్రీవర్స్, అమ్మ జ్ఞాపకాలు, కృష్ణమూర్తి యాదవ్. గేయం, మంజీర నాదాలు గేయమే. అనేకమైనటువంటి సీలు పొంగిన జీవగడ్డై, అది కూడా గేయమే. అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క అభినందన, అది కూడా గేయమే. అనువాద రచన పొనుకున్న వర్కే యొక్క మాట్లాడే నాగలి అనేటువంటిది అనువాద రచన. ఈ 1వ పాఠము 2వ పాఠము పూర్తిగా తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి సమాచారమే. ఇప్పుడు అర్థమవుతుందా నేను చెప్పినటువంటిది? అంటే నేను సిలబస్ అనేటువంటిది చెప్పుకుంటూ పోతా ఉన్నాను. ఈ సిలబస్ తెలియదా అని చాలా మందికి సిలబస్ చూస్తారు, ఓ అమ్మ నాకు తెలియని సిలబస్ ఏముందిరా నాయనా అనుకుంటా పోతారు. కానీ అక్కడ వచ్చేసరికి ఏమైతుందనంటే ఎట్లా ప్రిపేర్ కావాలనో, ఎట్లా ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందో తెలవక ఏం చేస్తున్నారంటే చాలా మంది బోర్లా పడిపోతున్నారు. హాఫ్ మార్కుల పోయింది సార్, 1 మార్కుల పోయింది సార్, 2 మార్కులలో పోయింది సార్ అని అంటా ఉన్నారు. దాని ద్వారా ఏమైతుందనంటే ఉద్యోగాలు అనేటువంటి కోల్పోయి మళ్ళీ నోటిఫికేషన్ కోసం 3-4 సంవత్సరాలు ఎదురు చూడాల్సినటువంటి అవసరము ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. నేనైతే ఇప్పుడు మీకోసము ఈ విధంగా మరి డిజిటల్ బోర్డు ద్వారా పాఠం చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి మధ్యలో తీసుకోవడం జరిగింది. అందుకనే ఇక్కడ మీకు డిజిటల్ బోర్డు మీద పాఠాలు అయితే చెప్తా ఉన్నారు. దాని కొరకు ఒక పీపీటీ తయారు చేసుకొని ఆ పీపీటీ ద్వారా చెప్తే ఇంకా అర్థవంతంగా మనకు మంచిగా కనపడుతున్న ఉద్దేశంతో ఇక్కడ మీకైతే చెప్తా ఉన్నారు. ఓకే, ఇవి మొదటి పాఠము, 2వ పాఠము. ఈ 2 పాఠాలు అనేటువంటివి దేనికి సంబంధించినవి అని అంటే తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటివి. ఓకేనా, రైట్. ఇంకా మన తర్వాత ఏముందో ఒకసారి చూద్దాం. 3వ పాఠము విమర్శ. ఇది చాలా వరకు అసలు ఏం సార్ విమర్శ అంటే విమర్శ ఎక్కడెక్కడ ఉంటుంది?
గురుకుల సిలబస్ లో ఉంటుందా అని అంటే మోడల్ స్కూల్ సిలబస్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మోడల్ స్కూల్ సిలబస్ అయినా, గురుకుల సిలబస్ అయినా, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అయినా, జేఎల్డిఎల్ సిలబస్ అయినా, నెట్ సెట్ సిలబస్ అయినా, ఏ సిలబస్ అయినా కానీ అన్నిటికీ ఇదే సిలబస్ ఉంటుంది దాదాపుగా. అంటే ఇదే సిలబస్ అని అంటే కొంచెం జేఎల్డిఎల్ వాళ్ళకు కొంచెం అదనంగా ఉంటుంది, నెట్ సెట్ వాళ్ళకు కొంచెం అదనంగా ఉంటుంది. సిలబస్ అయితే ఇదే. మనం ఇదే సిలబస్ ని డెప్త్ గా చదువుకుంటే అదే జేఎల్డిఎల్ సిలబస్ అనేటువంటిది అవుతుంది. కవి నిర్వచనాలు, కావ్య నిర్వచనాలు, కావ్య ఉత్పత్తి హేతువులు, ప్రతిభా ఉత్పత్తి అభ్యాసం, ప్రతిభా ఉత్పత్తి అభ్యాసానికి సంబంధించినటువంటివి, కావ్య ప్రయోజనాలు, కావ్యం యొక్క ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది. ఓకే, ఇవి కావ్యం యొక్క ప్రయోజనాలకు సంబంధించి. కావ్యాత్మ సిద్ధాంతాలు, రస సంప్రదాయము, ధ్వని సంప్రదాయము, రస సంప్రదాయము, ధ్వని సంప్రదాయము, ఇట్లా అనేకమైనటువంటి సంప్రదాయాలు మనకు ఒక 8 సిద్ధాంతాలు ఉంటాయి. తర్వాత రస సిద్ధాంతం గురించి స్పెషల్గా, ధ్వని సిద్ధాంతం గురించి స్పెషల్గా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. విమర్శ నుంచి దాదాపుగా పోయినసారి 6 లేదా 6 ప్రశ్నలు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి 6 ప్రశ్నలు అంటే ఒక 3 మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది విమర్శకు సంబంధించి. తర్వాత కవిత్వ ఉద్యమాలు. ఈ కవిత్వ ఉద్యమాలు అనేటువంటివి ప్రతి దాంట్లో ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ లో ఉన్నది, మోడల్ స్కూల్లో ఉన్నది, జేఎల్డిఎల్ లో ఉంటాయి. ప్రతి దాంట్లో కవిత్వ ఉద్యమాలు అనేటువంటివి ఉంటాయండి. మరి ఈ కవిత్వ ఉద్యమాలకు సంబంధించి చూసినట్లయితే భావ కవిత్వము, జాతీయోద్యమ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, శ్రీవాద కవిత్వము, అదేవిధంగా మైనార్టీవాద కవిత్వము, అనుభూతివాద కవిత్వము, దళితవాద కవిత్వము, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వము, భావ కవిత్వము, జాతీయోద్యమ కవిత్వము, అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, శ్రీవాద కవిత్వము, మైనార్టీవాద కవిత్వము, అనుభూతివాద కవిత్వము, దళితవాద కవిత్వము, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వము. ఇంకొక విషయం ఏంటంటే, సార్ మీరు సిలబస్ అయితే చెప్పారు కదా సార్, ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కింద ఒక కమెంట్ పెడతారు, ఏం పుస్తకాలు చదవాలి సార్ అని అంటారు. మళ్ళీ ఇదేందో, అరే నాయన మీరు ఏం చదవకుండా నేనే చదివి, నేనే నోట్స్ ప్రిపేర్ చేసి, నేనే మీకు పాఠం చెప్తారా నాయన అనే ఇక్కడ నేను చెప్తా ఉన్నాను. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం పుస్తకం చదవాలంటే నేనేటి పోవాలి. మళ్ళీ అప్పుడు ఆ పుస్తకం చదివినంత మాత్రాన మైండ్లోకి ఎక్కుతుందా అంటే ఎక్కేటువంటి మైండ్ కాదు మనది ఇప్పుడు ప్రజెంట్. అనేక రకాలైనటువంటి టెన్షన్లతో కూడుకొని అన్ని పుస్తకాలన్నింటినీ తీసుకొని వచ్చి ఒక దగ్గరకు రాసుకొని మళ్ళీ చదివేసరికి చాలా టైం అనేటువంటి తీసుకుంటుంది. అన్ని పుస్తకాలను చదివి నేను ఒక దగ్గర రాసుకొని వాటన్నిటిని చదివి మళ్ళీ మీరు రాసుకునే దాన్ని చదివి మీకైతే పాఠం అయితే చెప్తా ఉన్నాను. అట్లయితే మైండ్లో బాగా ఫిక్స్ కావడానికి అవకాశము ఉంటుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఏదన్నా ఒక దగ్గరకు వస్తారు, వచ్చి వింటారు. అంటే మీరు ఇంట్లో కూర్చొని మంచిగా ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చొని ఇక్కడ నేను ఏదైతే పాఠం చెప్తున్నానో ఆ పాఠం మీరు చక్కగా వింటా ఉన్నారు. నాకైతే బాగా ఉడకపోస్తుంది, లైట్లు బాగా ఉంటాయి. ఇక్కడ లైట్లు బాగుంటేనే మీకు అక్కడ మంచి కనపడుతుంది, క్లియర్గా వినపడుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ ఉద్యమాలకు సంబంధించి సార్ మరి ఎక్కువగా ఏ ఉద్యమాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని అంటే ఇక్కడ దిగంబర కవిత్వం అనేటువంటిది కూడా ఉంటుంది. దిగంబర కవిత్వము, ఈ దిగంబర కవిత్వము, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం, దళితవాదము, అనుభూతివాదం, మైనార్టీవాదం, భావ కవిత్వం, జాతీయోద్యమ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం. ఎక్కువగా వేటి మీద ప్రశ్నలు వస్తున్నాయంటే ప్రతిసారి విప్లవ కవిత్వం మీద ప్రశ్నలు వస్తున్నాయి, శ్రీవాద కవిత్వం మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, దిగంబర కవిత్వం మీద ప్రశ్నలు వస్తూ ఉన్నాయి, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం మీద వస్తూ ఉన్నాయి. భావ కవులు, అభ్యుదయ కవుల గురించి తక్కువనే వస్తున్నాయి. మైనార్టీ వాదం గురించి కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నదండి. మొన్న ఏపీడిఎస్సిలో అయితే మొత్తం
మొత్తం నా నోట్స్ నుంచే ప్రశ్నలు అనేటువంటి రావడం జరిగిందండి దాదాపుగా. ఎందుకంటే చాలా మంది నా క్లాసులు విన్నారు, ఏపీటీఎస్ వాళ్ళు నోట్స్ రాసుకొని ఎగ్జామ్ రాసిరు. ఇప్పుడు ఒక్కొక్కరికి 80-85 మార్కులు, 75 మార్కులు, 76 మార్కులు, 77 మార్కులు అయితే వస్తా ఉన్నాయి. ఓకే రైట్. అంటే ఇక్కడ కవిత్వ ఉద్యమాలకు సంబంధించి ఇవి కవిత్వ ఉద్యమాలు అనేటువంటివి చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. రైట్. ఇక అనుభూతివాద కవిత్వం, తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం, మైనార్టీవాద కవిత్వం, దళితవాద కవిత్వము, దిగంబర కవిత్వం, ఇవి మొత్తము 10 ఉద్యమాలు. ఈ 10 ఉద్యమాలకు సంబంధించి కూడా మనం పర్ఫెక్ట్ గా చదవాలి. ఉద్యమాల గురించి అయినా, విమర్శ గురించి అయినా, ప్రక్రియల గురించి అయినా, తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించి అయినా మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చోరి నేను ఇక్కడ పాఠం చెప్తా, మీకు ఉద్యోగాలు వస్తాయి. అంతే అంతే. ఇక నోటిఫికేషన్లు వస్తాయా రావా అనేది పక్కన పెట్టి మీరైతే చదువుకొని పెట్టండి. ఓకేనా రైట్. ఇది కవిత్వ ఉద్యమాలకు సంబంధించినటువంటిది. తర్వాత జానపద సాహిత్యం, 5వ చాప్టర్ జానపద సాహిత్యం. ఈ జానపద సాహిత్యానికి సంబంధించి జానపద గేయాలు, జానపద కథలు, స్వరూప స్వభావాలు, జానపద కళలు, జానపద కళలు, జానపద కళలు, వస్తు సంస్కృతి, జానపద కళాకారులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు. ఇది చిన్న చాప్టర్. తొందరనే ఈ చాప్టర్ అనేటువంటిది అయిపోవడానికి అవకాశం అయితే మనకు ఉంటుంది. ఓకే. జానపద గేయాలు, జానపద గేయాలు, జానపద కథలు, జానపద గేయాల యొక్క జానపద సాహిత్యం యొక్క స్వరూప స్వభావాలు, జానపద కళలు, కళాకారులు. మరి జానపద గేయాలు అనేటువంటి చూసినట్లయితే జానపద గేయాల యొక్క రకాల మీద ప్రశ్నలు అడగవచ్చు, జానపద గేయాల యొక్క లక్షణాల మీద ప్రశ్నలు అడగవచ్చు. అదేవిధంగా కథలు అంటే ఏంటి, కథల యొక్క స్వరూప స్వభావాలు అంటే ఏంటివి, అదేవిధంగా జానపద కళలు అవే ఒగ్గు కథ, బుర్ర కథ, హరికథ, ఇంకా ఉంటాయి. తెలంగాణలో అనేకమైనటువంటి కథలు అంటే కళలు అనేటువంటి మనకు ఉంటాయి. తుపాకి రాముడు, యక్షగానము, గొల్ల సుద్దులు, బుడబుక్కలోలు, ఇట్లా అనేక మంది కళాకారుల గురించి కళల గురించి అయితే మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే. వస్తు సంస్కృతి, వస్తు సంస్కృతి దీన్నే భౌతిక సంస్కృతి అని అంటారు. భౌతిక సంస్కృతి లేదా వస్తు సంస్కృతికి సంబంధించి అదే మనకు ఈ వంటట్లు వండుకోవాలి, జానపదులు దుస్తులు ఏ విధంగా తీస్తారు, ఏ విధంగా ఇల్లు కట్టుకుంటారు, జానపదుల యొక్క పనిముట్లు ఏంటివి, జానపదుల యొక్క పనిముట్లు ఏంటివి, జానపదులు ఉపయోగించేటువంటి పరికరాలు ఏంటివి, ఇట్లా జానపదులు వివిధ కుల వృత్తుల వాళ్ళ యొక్క పనిముట్లు ఏంది, వ్యవసాయం చేసేటప్పుడు ఏ పనిముట్లు ఉపయోగిస్తారు, ఏమేమి కులాల వాళ్ళు ఉన్నారు, అంటే జానపదులకు సంబంధించి వస్తువులకు సంబంధించినటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అడగడానికైతే అవకాశము ఉన్నది. జానపద కళాకారులు, కళాకారులు అంటే ఇప్పుడు తుపాకి రాముడు కళాకారుడే, తుపాకి రాముడు కళాకారుడే. యక్షగానం ఉంది, కళ అది. చిందు కళాకారులు, చిందు ఎల్లమ్మ, ఒగ్గు కథకు సంబంధించి చుక్క సత్తయ్య, మిద్దరాములు, వీళ్ళంతా కళాకారులే. వాళ్ళ గురించి కూడా ఏమైనా ప్రశ్నలు వస్తే రావచ్చు. ఆచార వ్యవహారాలు, పుట్టుక నుంచి చనిపోయేంత వరకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, అలా పండుగలు వస్తాయి. అదేవిధంగా జానపదుల యొక్క మతం వస్తుంది, జానపదుల యొక్క వైద్యం వస్తుంది, అన్ని దాని కిందకే వస్తాయి. విశ్వాసాలు, నమ్మకాలు అవే మూఢనమ్మకాలకు సంబంధించి ఏదన్నా దెబ్బ తాగంగానే పసుపు పెడతారు, దెబ్బ తాగంగానే చేపత్త పెడతారు, దెబ్బ తాగంగానే నల్లాలం అనేటువంటి ఒక ఆకు ఉంటుంది, ఆకు తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విశ్వాసాలు, నమ్మకాలకు సంబంధించి ఏమేమి ఉంటాయి. అదేవిధంగా జోస్యం చెప్తారు. ఇప్పుడు బోనాల పండుగ, ఈ బోనాల పండుగ సందర్భంలో జోగినీలు జోస్యం చెప్పడం జరుగుతుంది. ఓకేనా రైట్.
తర్వాత సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు ఇవి మామూలే. ఓకేనా, రైట్. తర్వాత భాషా వివిధ రూపాలు. భాషా వివిధ రూపాలకు సంబంధించి ఈ సిలబస్ మనకి ఎస్జిటిలో కూడా ఉందండి. శాసన భాష, గ్రాంథిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష. అంటే భాష అనేటువంటిది నిర్ణయక పూర్వం ఏ విధంగా ఉన్నది, గ్రాంథిక భాష గ్రంథాలలో ఉన్నటువంటి భాష ఏంటిది, మనం మాట్లాడేటువంటి భాష ఏంటిది, ఈ వ్యవహారిక భాష ఉద్యమం ఎట్లా జరిగింది, గ్రాంథిక భాష ఉద్యమం ఎట్లా జరిగింది, ఈ రెండు ప్యారలల్ గా ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి, మాండలిక భాష మీద మండలాలలో ప్రజలు మాట్లాడేటువంటి భాష మాండలిక భాష, ఇక్కడ శాసన భాష ఉంది, గ్రాంథిక భాష ఉంది, వ్యవహారిక భాష ఉంది, మాండలిక భాష ఉంది. వీటన్నిటిలో మన ప్రామాణికమైనటువంటి భాషను ఒకదాన్ని ఎంచుకోవడము జరిగింది, అదే ఆధునిక ప్రామాణిక భాష. తర్వాత తెలుగు భాష ప్రాచీనత. తెలుగు భాషకు సంబంధించి ప్రాచీనతకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవాలి. భాషా పరిరక్షణ కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటివి అవి చేయాలి. భాషాభివృద్ధి సంస్థలు. భాషాభివృద్ధి సంస్థలు అని అంటే తెలుగు అకాడమీ, తెలంగాణ సారస్వత పరిషత్తు, తెలుగు అకాడమీ, తెలంగాణ సారస్వత పరిషత్తు, అదేవిధంగా తెలంగాణ సారస్వత పరిషత్తో పాటు అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ అధికార భాషా సంఘం, సురవరము ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయము, ఇవి భాషాభివృద్ధి సంస్థలు. వాటి గురించినటువంటి పూర్తి సమాచారం మనము తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది. ఓకే, అది భాషా రూపాలకు సంబంధించి. భాషా పరిచయం 7వ చాప్టర్. భాష నిర్వచనాలు, ఇది మెథడాలజీలో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా మనం తెలుసుకుంటాం. అసలు ధ్వని అంటే ఏంది, ధ్వని యొక్క పుట్టుక స్థానం ఏంటిది, కంట్యాలు అంటే ఏంది, తాళవ్యాలంటే ఏంది, ముఖయంత్రం అంటే ఏంది, స్థానాలంటే ఏంది, కరణాలంటే ఏంది, స్థానకరణాలంటే ఏంది, వాటి గురించి. ధ్వన్యుత్పత్తి స్థానాలు, కంట్యాలు, తాళవ్యాలు, అదేవిధంగా ఓష్ట్యాలు, దంత్యాలు, అనునాసికాలు, కంఠోష్ట్యాలు, వాటి గురించి. పదం అంటే ఏంది, ప్రాతిపాదిక అంటే ఏంది, ధ్వని విపరిణామం, ఇది మనకు టెట్ సిలబస్ లో కూడా ఉన్నది. ధ్వని విపరిణామం, అర్ధ విపరిణామం. ధ్వని విపరిణామం టెట్లో సిలబస్ లో లేదు, కానీ అర్ధ విపరిణామం అనేటువంటిది ఉన్నది. తత్సమం అంటే ఏంది, తద్భవం అంటే ఏంది, దేశం అంటే ఏంది, అన్య దేశం అంటే ఏంది, తెలుగు వాక్యం అంటే ఏంది. సంస్కృత ప్రాకృత తుల్యం బగు భాష తత్సమం, సంస్కృత ప్రాకృత భావం బగు భాష తద్భవము, త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబకు భాష దేశ్యము, లక్షణ విరుద్ధంబకు భాష గ్రామ్యము. అసలు అన్య దేశాలు అంటే ఏంటి, వాక్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా చూడవలసినటువంటి అవసరము ఉన్నది. అది 7వ చాప్టర్లో అది ఉన్నది, గ్రామరే ఉంటది. 8వ చాప్టర్లో మొట్టమొదటిది పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, నానా అర్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు, జాతీయాలు, సామెతలు. ఇది మీకు తెలిసిన ముచ్చటనే. వ్యాకరణాంశాల విషయానికి వచ్చినట్లయితే సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు రకాలు, అదేవిధంగా వ్యాకరణ పారిభాషిక పదాలు. ఇది మనకు ఇంకా 9వ పాఠం అపరిచిత పద్య భాగం. ఏదైనా ఒక పద్యం ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు. తర్వాత అపరిచిత గద్య భాగం, ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద 5 ప్రశ్నలు. ఇది కూడా మీకు తెలిసినటువంటి ముచ్చటనే. రైట్, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. సుతిలి తుసిలిగాను, తుసిలిగాను, మిలిగినగాను ఉచ్చరింపబడేటువంటి దోషం ఏంటిదనంటే, ఇక్కడ టీ అనేటువంటిది సీగా మారింది, సు అనేది తీగా మారింది. అంటే వర్ణాల్లో మార్పిడి జరిగింది. అంటే దీన్నే ఏమంటారంటే, వర్ణ మార్పిడినే వర్ణ వ్యత్యయము అని అంటారు. ఏం లేదండి, వర్ణ వ్యత్యయం అని అంటే ఏం లేదండి, ఇక్కడ మొదటి పదంలో ఉన్నటువంటి వర్ణాల యొక్క స్థానాలు తారుమారయ్యి ఇంకో పదము ఏర్పడడాన్ని ఏమంటారు అని అంటే వర్ణ మార్పిడి అని అంటారు. ఇది వేగోచ్చారణ వల్ల, పదాన్ని తొందరగా పలకడం వల్ల అనేటువంటిది రావడము జరుగుతుంది. మిలిగిన, ఓకే, ఇట్లాంటివి అన్నమాట. అంటే ప్రీవియస్ క్వశ్చన్లు ఏమేమి వచ్చాయనేటువంటిది దానిలో భాగంగా. పెద్దన రాసిన నిరుపహతి స్థలంబు అనే పద్యానికి కన్నడంలో మల్లికార్జునుడు సంకలనము చేసిన సూక్తి సుధార్ణవంలోని ఒక పద్యము,
మూలము కావచ్చునని వావిళ్ళ వారు ప్రచురించినటువంటి మనుచరిత్ర పీఠికలో పేర్కొన్నది ఎవరు? అసలు మనుచరిత్రకు పీఠిక రాసింది ఎవరు అని తెలుసుకుంటే ఇక నేను పీఠిక చెప్పేటప్పుడు ఇక్కడ మొత్తము క్లియర్ అయిపోతుంది అనమాట. మనుచరిత్రకు సంబంధించినటువంటి పీఠికలో వేటూరి ప్రభాకర్ శాస్త్రి దీని గురించి రాసింది. ఇదంతా మొత్తం అవసరం లేదు. మనుచరిత్ర పీఠిక రాసింది ఎవరు అని అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి. వేటూరి ప్రభాకర శాస్త్రి. ప్రశ్న ఎట్లా సరళి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనమైతే అడగడం జరిగింది. పరిశోధకులు వీరిని తొలి వ్యాస రచయిత్రిగా పేర్కొన్నారు. ఇక మనం చదువుకున్నాం తొలి వ్యాస రచయిత్రి ఎవరు అని అంటే పోతమ జానకమ్మ. ఇది కూడా డైరెక్ట్ ప్రశ్ననే. వ్యాసుడు కాశీనగరానికి వచ్చి తపస్సు చేశాడు అనే వాక్యాన్ని విడదీసి 2 వాక్యాలుగా రాస్తే వ్యాసుడు కాశీనగరానికి వచ్చి అనేటువంటి భూతకాలకు సంబంధించి అంటే వ్యాసుడు కాశీ నగరానికి వచ్చాడు. వ్యాసుడు తపస్సు చేశాడు. వ్యాసుడు కాశీ నగరానికి వచ్చాడు. వ్యాసుడు తపస్సు చేశాడు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ఇది మనకు ఇంతకుముందు ప్రీవియస్ లో వచ్చినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించినటువంటి బిట్ అండి. ఓకేనా, రైట్. ఇంకో ప్రశ్న చూద్దాం. వీరు రాసిన వ్యాసాలు శ్రీవాద దృక్పథాన్ని సిద్ధాంత పరిధిని వివరిస్తాయి. వీరు రాసిన ఈ వ్యాసాలు శ్రీవాద దృక్పథాన్ని సిద్ధాంత పరిధిని వివరిస్తాయి. ఇక్కడ ఆన్సర్ వచ్చినట్లయితే సావిత్రి బందిపోట్లు ఇవి రచనలు. ఇవి మొక్కపాటి సుమతి మిత్ర వైరుధ్యం ఇది రచన. విమల వంటిల్లు రచన. కొండపూడి నిర్మల లేబర్ రూమ్ రచన. త్రిపురనేని శ్రీనివాసు గురు చూసి పాడేటి పాట ఇది సంకలనం. ఓలుగా నీలిమేఘాలు రచన. ఈ నీలిమేఘాలు అనేటువంటి రచనకు వసంత కన్నాభిరాన్ అనేటువంటి ఆమె స్త్రీగా రాయడం అనేటువంటి పేరుతో ముందు మాట రాసింది. ఓలుగా సంఖ్యలు తగ్గుతున్నటువంటి సంగీతం అనేటువంటి పేరుతో ముందు మాట రాసింది. ఈ 2 వ్యాసాలే. మిగతా అన్ని రచనలు, మిగతా అన్ని కవిత్వాలు, మిగతా అన్ని కవిత్వాలు అయితే ఈ 2 వ్యాసాలు. అంటే వీరు రాసినటువంటి ఈ వ్యాసాలు అన్నాడు కాబట్టి ఈ అందరు శ్రీవాద రచయిత్రులే కానీ వ్యాసాలు అనేసరికి ఇక్కడికి రావాల్సినటువంటి అవసరము ఉన్నదండి. ఓకేనా, రైట్. తర్వాత అభ్రము జరణము అను పదాలకు నానా అర్థాలు. అభ్రము జరణము అను పదాలకు నానా అర్థాలు. ఆన్సర్ వచ్చేసి కర్పూరము, బంగారము. దీనికి అభ్రముకు, జరణముకు ఇంగువ, జీలకర్ర. ఇవి నానా అర్థాలకు సంబంధించి వచ్చిన ప్రశ్నలు. రుద్రటుని అభిప్రాయంలో దశమో రసహ ప్రేయాన్ అంటే నవరసాలు కాకుండా 10వ రసాన్ని పేర్కొన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రుద్రటుడు. అదే ప్రియాన్ అనేటువంటి రసం. తర్వాత నేను 4 అక్షరాల పదాన్ని మొదటి 2 అక్షరాలకు అర్థం బాధ, దిగులు, చివరి 2 అక్షరాలు కలిపితే కాయల్లో పండ్లల్లో ఉంటా అంటే ఇది చింత చెట్టుకు సంబంధించినటువంటి పాఠ్యాంశం నుంచి ఇది ఒక పొడుపు కథ అనేటువంటిది రావడం జరిగింది. రామాయణ భాగవతాలు క్రమంగా రామాయణం అంటేనేమో ఇతిహాసము, భాగవతం అంటేనేమో పురాణం. ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగింది చూడండి. ఇది ప్రక్రియలకు సంబంధించి. దిగంబర కవి చెరబండరాజు రచించినటువంటి కవితలు నన్ను ఎక్కనివ్వండి బోను పో వందే మాతరం. ఇవి నన్ను ఎక్కనివ్వండి బోను పో వందే మాతరము. ఇవి చెరబండరాజు యొక్క రచనలు. ఎంబి గౌతమ్ రచన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర. ఇది మీకు తెలిసిన ముచ్చటే. వీటిని ప్లుతములు అంటారు. 3 మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటి అచ్చులను ప్లుతములు అని అంటారు. ఈ ప్లుతములకు ఎగ్జాంపుల్ ఏంటివనంటే ఐ ఔలను ప్లుతములు అని అంటారు. వీటికే ఇంకొక పేరు వక్రతమములు అని కూడా పేరు. వక్రతమములు అని కూడా పేరు.
ఓకేనా. వాక్యం రసాత్మకం కావ్యము అన్నవారు ఎవరు అని అంటే విశ్వనాథుడు సాహిత్య దర్పణంలో అన్నాడు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. తిరుములకచ్చ అనేటువంటి కథానిక సంకలనంతో రచయితగా పరిచయమైన వాడు పొనుకున్నం వెర్కై. ఇది ఇంతకుముందే వచ్చింది ప్రశ్న. నా ఈ నవల సుమారు నా ఆత్మకథ లాంటిది అని అన్నవారు ఇంతకుముందే చెప్పినాను. మోదుగుపూలు దాశరథి రంగాచార్య. మోదుగుపూలు దాశరథి రంగాచార్య. అభినవ బోధరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఆయన రచించినటువంటి ప్రబంధం. అభినవ భోజరాజు అంటే రఘునాథ నాయకుడు. రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి రచించినటువంటిది విజయ విలాసం. ఇది డైరెక్ట్ ప్రశ్నే. ఇవి అర్ధవ్యాకోచానికి చెందినవి. చెంబు,